వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సింగనమల మండలం సోదనపల్లి గ్రామ సమీపంలోని మరవ వాగులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డంపులు నిల్వ ఉంచి రాత్రి సమయంలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తూ నాయకులు లక్షలు కూడగట్టుకుంటున్నారు. అధికారులు చొరవ తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. చినగంజాం మండలంలోని గొనసపూడిలో ధనిక్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో పలువురు మేధావులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల వారు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధనిక్ భారత్ మిషన్ సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణ అన్నారు. భావసారూప్యం కలిగిన మేధావులతో కలిసి భారతదేశాన్ని ధనిక దేశంగా చేయడం, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే మిషన్ ముఖ్య లక్ష్యాలన్నారు. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. చింతూరు విలీన మండలాలలో పర్యటించి ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుందని ప్రజలు ఎవరు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హేలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్ లేదు. తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్ కు మెయిల్ చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మార్లమడికి కొత్త బస్సు సర్వీసును ఆదోని డిపో అధికారులు ప్రారంభించారు. మంత్రి లోకేష్ కు గ్రామస్తులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన సరెల్ల వీరేంద్ర కుమార్ ఉపాధి కోసం విదేశానికి వెళ్లే క్రమంలో ఏజెంట్ చేతిలో మోసపోయాడు. వంట పని కోసం వెళ్లి సౌదీ అరేబియాలో ఒంటెల వద్ద కాపరిగా చిక్కుకున్నాడు. కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ వీరేంద్ర కుమార్ బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. వీరేంద్ర కుమార్ను ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సారవకోట మండలం బైదలాపురం వంతెన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హామీ ఇచ్చారు. సారవకోటలో ఆయన టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంతెన కూలిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ అంశంపై ఇప్పటికే దృష్టి సారించినట్లు వెల్లడించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గూడెం కొత్త వీధి మండలంలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే మండలంలోని సప్పర్ల పంచాయతీ పరిధి సోపల్లి గ్రామానికి వెళ్లే వాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటూ కర్రలతో తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టి రాకపోకలు కొనసాగించారు. వంతెన సమస్యపై అధికారులు స్పందించాలంటున్నారు. డోన్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేద్కర్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో అరాకొరా వస్తువులతో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం శివన్న ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల గేటు వద్ద ధర్నా చేశారు. సాయి, వినోద్, హరినాథ్, నాయక్, రాజు, ప్రకాష్ పాల్గొన్నారు. ముంపు ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తూర్పుగోదావరి కలెక్టర్ ప్రశాంతి సూచించారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని జాన్పేటలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్కు అక్కడ 50 కుటుంబాలు ఉన్నట్లు వివరించారు. వరద ముంపు వలన ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని, ముందస్తుగా వృద్ధులను, చిన్నారులను, గర్భిణీలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాసనసభ పక్షంతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లనున్నారు.